అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. అడిగి మరీ తన్నించుకోవటం, పండుకున్నోళ్ళని రేపు మరీ తన్నించుకోవటం అంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీని చూస్తే అర్థమవుతుంది. మీ అందరికీ తెలుసు కదా, మన మహిళా క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచింది. అందరం కూడా ఆనందించే విషయం, ఆహ్వానించే విషయం. దేశం మొత్తం ఆనందించింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ టీం సభ్యుల్ని పిలిపించుకొని మాట్లాడి ఒక్కొక్కరితో అందరితో కూడా ఫోటో దిగి కేంద్ర ప్రభుత్వం తరపున వాళ్ళందరికీ కూడా పారితోషికం ప్రకటించి, తర్వాత ఆ టీం సభ్యుల సొంత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ టీం సభ్యుల్ని అభినందించడం, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వటం జరిగింది. అయితే మన రాష్ట్రానికి సంబంధించిన, తెలుగు రాష్ట్రానికి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శ్రీ చరణికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గౌరవించలేదు, కనీసం అభినందన తెలపలేదు, ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడలేదు. ప్రతి రాష్ట్రంలో కూడా ₹1 కోటి ప్రకటించారు, మనకాడు ఇవ్వలేదు. ఇది వైసీపీ పాయింట్అవుట్ చేసింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి పులివెందుల నాయకుడు సతీష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తర్వాత వైసీపీ సోషల్ మీడియా వెబ్సైట్లు పెద్ద ఎత్తున రాసుకుంటూ వచ్చాయి. రెడ్డి కావటం వల్ల ఇవ్వలేదు, ఇదోటి నేర్చారు కదా, కులాన్ని బయట తీయటం అనేది. యాక్చువల్గా శ్రీ చరణి తన కులాన్ని ఎప్పుడూ చెప్పుకునే ప్రయత్నం చేయలే. క్రీడాకారులు కులాన్ని చెప్పుకునే ప్రయత్నం చేయరు. కులం మతానికి సంబంధం లేకుండా వాళ్ళ దేశం కోసం ఆడేటువంటి వ్యక్తులు వాళ్ళని అలాగనే చూడాలి. కులాలు తీస్తే వాళ్ళకి మనం విభేదాలు సృష్టించినట్టు ఉంటుంది. కాబట్టి కులాలకి మతాలకి వాళ్ళ అతీతం. క్రీడాకారులుగానే చూడాలి. సరే, అయినా సరే వైసీపీ కులాన్ని తీసి రెడ్డి కాబట్టి వీళ్ళు గుర్తించలేదు, కడప కాబట్టి గుర్తించలేదు, ఇలా ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. తీరా సీన్ కట్ చేస్తే అసలు విషయం ఏంటంటే, నారా లోకేష్ గారు గతంలోనే ఈ చరణ్ని పిలిపించుకొని మాట్లాడారు, మహిళా క్రికెట్ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు, ప్రభుత్వం తరపున ఏం కావాలని చూసుకుంటామన్నారు. బ్రాహ్మణి గారితో లోకేష్ గారు కలిసి వైజాగ్లో జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ని చూస్తారు. ఇవన్నీ కూడా టీడీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. పైగా అప్పుడు ముఖ్యమంత్రి గారు లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు లండన్ టూర్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లేకుండా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పిలిపించుకొని ప్రభుత్వం తరపున అభినందన తెలియజేస్తే అది వేరేగా ప్రాజెక్ట్ అయింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాళ్ళని అభినందన కార్యక్రమం పెడదామని అనుకున్నారట అధికారులు. ముఖ్యమంత్రి గారు 5వ తారీఖు లండన్ నుంచి తిరిగి వచ్చారు, 6వ తారీఖు ఇన్విటేషన్ ఇచ్చారు, 7వ తారీఖుకి పిలవటం కూడా అలా ఇలా కాదు. 3 మహిళా మంత్రులు వెళ్ళి స్వాగతం పలికారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి స్వాగతం పలికారు. కేసు నుంచి వీళ్ళంతా గడి తర్వాత పెద్ద యాడిచ్చారు అన్ని ప్రధాన పేపర్లలో కూడా. గెలిపించావమ్మా, నిలబడ్డావమ్మా అని చెప్పేసి ఆమె పెద్ద పుట్టతోటి అన్ని మెయిన్ పేపర్స్లో కూడా యాడిచ్చారు. 3 మంత్రులు వెళ్ళి స్వాగతం పలికారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో అంత అభినందన తెలియజేయాలి. ₹2.5 కోట్ల పారితోషికం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 1000 గజాల ఇంటి స్థలాన్ని కడపలో ప్రకటించారు. గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాన్ని ప్రకటించారు. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతగా క్రీడాకారులని అభినందించలేదు. ఆ స్థాయిలో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అభినందించింది. అయితే ఇది ఓకే. అయితే ఇప్పుడు వైసీపీ చెప్పుకుంటే మేము మాట్లాడిన తర్వాత పిలిపించారని చెప్పుకోవడానికి అవకాశం ఉండేదేమో మామూలుగా అయితే. కానీ ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారంటే, కడప పెట్టే కదా, మీరే అంటున్నారు కదా మీరు రెడ్డి పెట్టా అని, మరి మీరేం స్పందించారు? మీరు కనీసం అభినందన తెలియజేశారా? ₹1 మీ పార్టీ తరపున కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఏమైనా ప్రోత్సాహం ఆమెకు ప్రకటించారా? కలిసే ప్రయత్నం చేశారా? ఫోన్ చేసి విష్ చేసే ప్రయత్నం చేశారా అని ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. కౌంటర్ అయిపోతే రివర్స్ కౌంటర్ వేసినట్టు. ఓ రకం చెప్పాలంటే శ్రీచరణి విసిరిన స్పిన్నింగ్ బాల్కి వైసీపీ వికెట్ అవుట్. మామూలుగా వరల్డ్ కప్లో 13 వికెట్లు తీసింది, వండర్ఫుల్గా ఆడింది. ఫైనల్ మ్యాచ్ కూడా వండర్ఫుల్గా ఆడింది. ఆమె క్రీడా స్ఫూర్తిని మనం అందరం కూడా అభినందించాలి. మన తెలుగు వ్యక్తి, మనం గర్వపడాలి. కానీ దీంట్లో కూడా రాజకీయాలు వెతికే ప్రయత్నం చేయటం మామూలుగా శ్రీశ్రీ గారు చెప్తూ ఉంటారు, నాకు ఇష్టం కవిత. కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపుల్ల, ఏది కవిత కాదనర్హం అని చెప్పేసి శ్రీశ్రీ గారు కవిత రాశారు. అలాగా వైసీపీ ఇది కాదు అది కాదు, రాజకీయాలకి ఏది అతీతం కాదన్నట్టు. ప్రహ్లాదుడు చెప్తాడు హిరణ్యకశిపుడితోటి, ఇందు లేదు అందందు కలడు అని చెప్పేసి, ఎందెందు వెతికినా అందందు కలడు అని చెప్పి చెప్తాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు దేవుడి గురించి చెప్తాడు. ఇప్పుడు వైసీపీ రాజకీయం అన్నింటిలో చూస్తుంది. దీంట్లో చూడకూడదు దాంట్లో చూడకూడదు అని కామన్ సెన్స్ వాళ్ళకు ఉండదు. ప్రతి దాంట్లో రాజకీయాన్ని చూసే ప్రయత్నం చేస్తారు.
ఏదో ఒక 4 రోజులు లేట్ అయింది ముఖ్యమంత్రి గారు లేకపోవటం వల్ల. కొంపలు మునిగినాయి, బ్రహ్మాండం బద్దలైంది, ఆకాశం కూడా కింద పడింది, నేల భూకంపం వచ్చింది, భూమంతా పొంగిపోయింది. ఇక ఈ రోజు గుర్తించకపోతే రేపు అనేది లేదు అన్నట్టు పెద్ద ప్రచారం చేసింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున గుర్తించేసరికి ఇప్పుడు వైసీపీ నోట్లో వెలక్కాయ పడింది. ఇప్పుడు రివర్స్గా టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు, కూటమి వాళ్ళు అడుగుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ కడప బిడ్డ మన వరల్డ్ కప్ గెలిపించింది, మీరు స్పందించరా? మీరు అభినందించరా? కనీసం పోషాకం మీరు ప్రకటించరా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లికి బెచ్చం కూడా పెట్టాడు, ఇప్పుడు ఏమకేమి ఇస్తారని మళ్ళీ సెటైరు మీమ్స్ గట్టిగా తిరుగుతున్నాయి. ఎందుకు చెప్పండి? అదే అడిగి మరి తన్నించుకోవడం. నిజంగా వైసీపీ కనుక లాజిక్గా ఒక వారం 10 రోజులు ఆగి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా పిలిపించలేదు అనుకోండి, అప్పుడు పాయింట్అవుట్ చేసి ఉంటే నిజంగా వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే విషయం ఇది. కానీ ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు వీళ్ళు ముందే కూశారు. ఆ కూయి ఏమంటారు, ఆ కుయ్యటం అనేది రివర్స్ పంచ్ అయ్యి వైసీపీకి ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయింది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.